మారేడు దళముల వ్రతకథ. ఒక రాజకుమారుడు చనిపోయెను. అతని తండ్రి, రాచపీనుగు తోడు లేకుండా పోరాదు, కావున నా కొడుకు శవమునకు తోడుగా ఎవరినైనా తీసుకొని రండని భటులను పంపెను. చచ్చిన వానికి తోడు పంపుటకెవ్వరూ అంగీకరించలేదు. కాని ఒక బ్రాహ్మణుని రెండవ భార్య ధనాసపరురాలై తన సవతి పిల్లకు ఎత్తుకెత్తు ధనము పుచ్చుకొని అమ్మెను. వారు ఆ పిల్లను తీసుకొని వెళ్లి రాజకుమారుని శవముతో కట్టి శ్మశానమునకు తీసుకొని పోవుచుండగా చీకటి పడి పెద్ద వర్షము వచ్చెను. అందుచే వారు ఆ కటుకును శివాలయము దగ్గర వదిలిపెట్టి ఇండ్లకు పోయిరి. అప్పుడా చిన్నది కట్లు విప్పుకొని ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయుచు ఏడ్చుచుండెను. అప్పుడు పార్వతీదేవి ఆమె దుఃఖమునకు కారణము తెలుసుకొని ఆమెకు అక్షంతలను మంత్రజలమును ఇచ్చి చచ్చిన వానిపై చల్లమని మారేడు దళముల నోము నోచుకోమని చెప్పెను. బ్రాహ్మణ బాలిక అట్లు చేయగా రాజకుమారుడు బ్రతికి గత చరిత్రనంతను ఆమె వలన విని ఆశ్చర్యపడెను. అంతలో తెల్లవారుటచే వానిని దహనం చేయుటకు రాజబంధువులొచ్చి బ్రతికి ఉన్న రాజకుమారుని చూచి ఆశ్చర్యముతో పట్టణమునకు తీసుకొని వెళ్ళిరి. అప్పుడా రాజు ఆ చిన్నదానిని తన కుమారునికి ఇచ్చి మహావైభవముగా వివాహము చేసెను. పిమ్మట బ్రాహ్మణ పడుచు మారేడు దళములతో వ్రతము ఆచరించి నిత్య సంతోషముతో జీవించెను. ఉద్యాపనము. వెండి దళము, బంగారు దళము, మారేడు దళము కలిపి 3 దోసిళ్ళు బియ్యముతో శివునకు పూజ చేసి బీదలకు సంతర్పణము చేయవలెను. మారేడు దళముల వ్రతకథ సమాప్తః. పార్వతీ పరమేశ్వరార్పణమస్తు.